హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు శనివారం ఆదివారం ఏంటంటే కొంచెం పనులు ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. సో జున్ను ఇప్పుడే పడుకొని లేచింది. ఇంకా తను లేచినలోనే నేను ఏంటంటే ఇలా జాడీలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి కదా. సో మళ్ళీ ఇంకా కొత్తగా మళ్ళీ గ్రోసరీస్ అన్ని తీసుకుని వస్తాం కాబట్టి వాష్ చేసి ప్రతి నెల అయినా 2 నెలలకైనా నేను టోటల్ జాడీలన్నీ కూడా వాష్ చేసి ఎండలో పెట్టే మళ్ళీ స్టోర్ చేస్తాను. సో అది నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అంతలో ఏంటంటే పక్కన కుక్కపిల్ల ఉంది కదా, ఇంకా మాదుకు చూసి ఊరికినే అలా అరుస్తూనే ఉంటుంది. మేము కూడా అసలు తగ్గేదిలే అనమాట. మేము కూడా ఇంకా తనకి పిలుస్తూనే ఉంటాము. సో అంతలో మేము మీషోలో ఏంటంటే ఒకటి ఆర్డర్ చేశాను. ఇది కరివేపాకు, దాని తర్వాత నిమ్మకాయలు, అల్లం ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం ఏంటి ఫుడ్ అయితే స్టోర్ చేయం కదా, సో వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు. సో మరీ ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. సో లిమిటెడ్గా మాత్రమే యూజ్ చేస్తే పర్వాలేదు. ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం, ఇంకా లెమన్ రైస్ అనమాట. రాత్రి అన్నం అయితే ఉంది. సో నేనైతే కొంచెం నిమ్మకాయ పిండేసి ఇలా తాలింపు పెట్టేశాను. ఇంకా తినేసిన తర్వాత మరొకటి ఆర్డర్ వచ్చిందనమాట. ఫ్లిప్కార్ట్లోనే కొన్ని క్లిప్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇవి కూడా వచ్చేసాయి. ఇంకా అన్నీ ఒకటి అంటే ఒకే మోడల్ వచ్చాయి. నేను ఒకటి ఆర్డర్ ఇస్తే వచ్చింది వేరేది. సో కలర్స్ మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఓకే, ఇంకా జున్నుకి నచ్చింది కదా అనుకుని మళ్ళీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొంచెం వైఫై కొద్దిగా ప్రాబ్లంలో ఉందన్నమాట. సో అది కొంచెం కరెక్ట్ చేయడానికి అయితే వచ్చారు. ఇంకా సాయంకాలం కూడా బయటకైతే వెళ్ళాలి. సో మార్కెట్కి అయితే బయలుదేరాము. ఇంకా బయలుదేరిన తర్వాత ఇక్కడ దిగునింటి అక్క ఏంటంటే కొన్ని బ్లౌజెస్కి మగ్గం వేసింది. సో మోడల్ కొంచెం బాగుంది కదా, డిజైన్స్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని షేర్ చేశాను. సో ఈవిడ దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా ఏంటంటే ఓన్లీ పట్టు చీరలు, దాని తర్వాత మైసూర్ సిల్క్ సారీస్ అంటారు కదా అండి. సో అవి అనమాట. ఇప్పుడు రోజుకి 2-3 కొత్త చీరలు ఈ అక్క అయితే కొంటూనే ఉంటారు. ఈవిడికి ఎంత ఇంట్రెస్ట్ నాకైతే అర్థం కాదు, కానీ ఒక్కొక్క బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ మగ్గం వర్క్ ఉంటుంది. సో నార్మల్గా అయితే ఏ డిజైన్స్ ఉంటావు అన్నీ కూడా హెవీగా ఉంటుందన్నమాట. నా దగ్గర సీరియస్లీ మీకు చెప్పాలంటే ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా లేదు అసలు. అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంత బడ్జెట్ పెట్టేసి స్టిచ్ చేయడం అనేది నాకు అంత నచ్చదనమాట. ఆ డబ్బులు ఉంటే ఇంక దేనికైనా పనికి వస్తాయి, ఇంకొక 2-3 డ్రెస్సులు వస్తాయి కదా అని ఆలోచిస్తాను. బట్ ఎప్పుడైనా ఒక మంచి క్లాత్ తీసుకొని ఇంకా నేను కూడా ఒకటి మంచి మగ్గం వర్క్ అయితే వేయించుకోవాలి. సో చూస్తున్నా ఫ్యూచర్లోనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా గ్రోసరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఈ థ్రెడ్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అంతే, ఇంకా చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి కదా, ఎందుకంటే మళ్ళీ కలర్ సెల్ అయిందంటే ఇంకా మనం పెట్టి డబ్బులు ఎంత కూడా వృధా అయిపోతుంది.